మొసళ్ళను చూడాలంటే ఏ జూకో ఏ అడవుకో వెళ్తాం. అల్లంత దూరాన ఉన్న మొసళ్ళను చూసి ఎంజాయ్ చేస్తాం, ఇక ఫోటోలు తీసుకుంటాం. అదే మొసలి మన పరిసరాల్లోనే తిరుగుతుంటే భయపడకుండా ఉండగలమా? దట్ ఈజ్ ఇంపాసిబుల్. ఇక భయంతో వణికిపోతాం, దాన్ని బంధించే వరకు ఊరుకోం. కానీ ఓ ఊర్లో పదుల సంఖ్యలో మొసలు ఉన్నాయి. పర్యాటకంగా అభివృద్ధి చెందుతుందని ఓవైపు గ్రామస్తులు సంతోషపడుతున్నారు, మరోవైపు తీవ్ర భయాందోళనకు చెందుతున్నారు. ఇంతకీ ఆ ఊరు ఎక్కడుంది? అక్కడికి అన్ని మొసళ్ళు ఎలా వచ్చాయో ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రం నిర్మల్ జిల్లా సోన్ మండలం పాకపట్ల గ్రామ శివార్లు 25 ఎకరాల విస్తీర్ణంలో ఒక కొలను ఉంది. శ్రీరామసాగర్ ప్రాజెక్టుకు సమీపంలోనే ఉన్న ఈ కొలంలోకి వర్షపు నీటితో పాటు నది నుంచి ఊట నీరు చేరుతూ ఉంటుంది. గత 40 ఏళ్లలో ఏనాడు ఈ కొలను ఎండిపోయిన దాఖలాలు లేవు. ఇక కొన్నేళ్ల క్రితం వరద సమయంలో కూడా ఆ కొలంలోకి 3 మొసళ్ళు చేరాయి. అక్కడి కొంగలు, చేపలు, నీళ్లు తాగడానికి వచ్చే పందులు వంటి జంతువులను తింటూ మొసళ్ళు బతుకుతున్నాయి. అయితే ఇప్పుడు వాటి సంఖ్య 60కి పైగా పెరిగింది. మొసళ్ల సంఖ్య పెరగడంతో ఆ కొలను ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మొసళ్లను చూసేందుకు జనం పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఇక దీంతో ఆ పాకపట్ల గ్రామంలో వార్తలోకి ఎక్కింది. గతంలో నిర్మానుషంగా ఉండే ఈ కొలనుకు పంచాయతీ మట్టి రోడ్డు నిర్మించింది. 3 ఏళ్ల క్రితం పంచాయతీ ఆధ్వర్యంలో 20 ఎకరాల్లో వేల మొక్కలు నాటి ప్రకృతి వనంగా అభివృద్ధి చేశారు. ఇక ఈ కొలంలో మొసళ్ళ ఆవాసం గణనీయంగా పెరగడంతో కమ్యూనిటీ కన్వర్టర్గా మార్చేందుకు కూడా కృషి చేస్తున్నట్లు అటవీ శాఖ నిర్మల్ డిప్యూటీ రేంజ్ అధికారి సంతోష్ తెలిపారు. మొసళ్ల సంఖ్య పెరగడంతో ప్రమాదం కూడా అదే స్థాయిలో పొంచి ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తుంటే, ఈ మొసళ్లతో తమ ఊరికి ప్రత్యేక గుర్తింపు వస్తుందని యువత ఖుషి అవుతున్నారు. అధికారులు కాస్త దృష్టి పెడితే ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చెందుతుందని కూడా కోరుతున్నారు. అంతేకాకుండా గ్రామంలోకి మొసళ్లు రాకుండా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. అభివృద్ధి చేస్తూనే రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. సహజ సిద్ధంగా ఏర్పడ్డది. ఇది గత 10-12 సంవత్సరాల నుంచి ఉన్నది, కానీ బయట ప్రపంచానికి తెలియలేదు. ఎప్పుడైతే పాకపట్ల గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో బృహత్పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేసినామో అప్పుడు, అంటే దీని పక్కనే ఉండడం వల్ల అప్పుడున్న కలెక్టర్ ముషరఫ్ అలీ ఫారూఖీ గారు, ఏసీఎల్బీ హేమంత్ సహదేవ్ బోర్కడే గారు దీన్ని కొద్దిగా శుద్ధి, అంటే ముళ్ళ కంపలు పొదలు తీసేపిచ్చేసి కొద్దిగా బయట కనబట్టేసి చేసిండ్రు. దాని తర్వాత పర్యాటకుల రద్దీ పెరగడం జరిగింది. అప్పుడున్న వరుణ్ రెడ్డి కలెక్టర్ గారు కూడా కొన్ని చర్యలు తీసుకున్నారు. అంతకు మించి ఇప్పుడున్న ప్రస్తుత కలెక్టర్ అభినవ్ మేడం గారు దీని గురించి ప్రత్యేక శ్రద్ధ వహించేసి దీన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో ఫారెస్ట్ ఆఫీసర్లను ఇక్కడికి పంపిస్తే చీఫ్ కన్సర్వేటివ్ ఫారెస్ట్ ఆఫీసర్ అయినటువంటి CCF శరవణన్ గారు ఇక్కడికి 2 సార్లు వచ్చి విజిట్ చేయడం జరిగింది. వాళ్ళు ఇక్కడ వాతావరణం చూసి ఈ లొకేషన్ ఇది చాలా అద్భుతంగా ఆహ్లాదకరంగా ఉంది. ఇది తెలంగాణలో ఇంత మంచి ప్రాంతం ఎక్కడ కనబడలేదు. అంటే ఒకే దగ్గర దాదాపుగా 35 నుంచి 45 మొసళ్ళు మనకు కనబడడం, అది సాయంత్రం పూట ఇంకా ఎక్కువగా కనబడడం వల్ల ఇంత మంచి వాతావరణం ఎక్కడ లేదు. ఎవరైనా నచ్చినా అంటే పూర్తి సంతృప్తి చెంది వెళ్ళే విధంగా ఈ ప్రాంతం ఉన్నది. ఎక్కడైనా తాడోబ జంగల్కి వెళ్తే పులి కనబడదో కానీ ఇక్కడ పాకపట్ల మొసళ్ళ పార్క్ దగ్గరికి వస్తే ఖచ్చితంగా